నమస్తే. వెల్కమ్ టు ద ఇంగ్లీష్ ఎడ్ యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ శంకర్. అందరూ చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నటువంటి డిఎస్సి 2025 యొక్క ఫైనల్‌కి ఈరోజు రావడం జరిగింది. దీన్ని ఆహ్, ఏపీ డిఎస్సి కన్వీనర్ గారు ఇప్పుడే అనౌన్స్ చేయడం జరిగింది. సో, మొట్టమొదటగా మనము ఫైనల్ కీని ఎలా చూడాలో చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏపీ డిఎస్సి అనే అనే వెబ్‌సైట్ సెర్చ్ చేసినట్లయితే 2025 ఫస్ట్ వచ్చినటువంటి ఏపీడిఎస్సి వెబ్‌సైట్ మనం సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఈ ఇంటర్ఫేస్ రావడం జరుగుతుంది. డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ అని. సో, ఇక్కడ మనకు స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఫైనల్ కీ అనే ఒక ఆప్షన్ ఇక్కడ కనబడడం జరిగింది. సో, ఈ ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే చూడండి ఇక్కడ ఇనీషియల్ కీ, ఫైనల్ కీ అనే 2 మనకి ఇక్కడ రావడం జరిగింది. ఇనిషియల్ కీ, ఫైనల్ కీ అని 2 రావడం జరిగింది. ఇందులో ఫైనల్ కీ అనేది ఇప్పుడు ప్రెజెంట్ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి కీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టీజీటీ హిందీ ఇది 6 అంటే జూన్ 6న ఈ ఎగ్జామ్ జరిగింది. ఇందులో ఫైనల్ కీ అని ఇక్కడ క్లిక్ చేసినట్లయితే యాక్చువల్లీ సర్వర్ చాలా బిజీగా ఉంది. సో, చాలా హెవీ రష్ ఉండడం వల్ల ఓపెన్ అవ్వట్లేదు. కొంచెం ట్రై చేస్తూ ఉంటే ఓపెన్ అవుతుంది. సో, ఇక్కడ మనం ఏం చేయాలంటే ఫైనల్ కీ మీద క్లిక్ చేసిన తర్వాత ఫైనల్ కీ తాలూకు మనకు ఆన్సర్స్ అన్నీ మనకు డిస్ప్లే అవుతాయి. ఇప్పుడు మనం ఎలా చెక్ చేసుకోవాలి? మన మార్క్స్ ఎలా చెక్ చేసుకోవాలనంటే మన రెస్పాన్స్ షీట్‌ని పక్కన పెట్టుకొని ఫైనల్ కీలో ఉన్నటువంటి ఆన్సర్స్‌ని పక్కన పెట్టుకొని రెండిటిని కంపేర్ చేసుకుంటూ మనం స్కోరింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, ఈ విధంగా మనము ఫైనల్ కీ అనే ఆప్షన్ ద్వారా ఆన్సర్స్‌ని మనము ఎన్ని కరెక్ట్ ఆన్సర్స్ చేసాము, ఎన్ని మిస్టేక్ చేసాము అనేది మనకు తెలుస్తుంది. తద్వారా మనకు మన స్కోరింగ్ ఎంత అనేది తెలుస్తుందనమాట. సో, ఇది ప్రెజెంట్ డిఎస్సికి సంబంధించినటువంటి యాడ్ స్కోర్ కానీ లేదనంటే మనం ఇంతకుముందు ఇచ్చినటువంటి కీలో లోపాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని సవరించి ఈ ఫైనల్ కీ ఇవ్వడం జరిగిందని కన్వీనర్ గారు చెప్పడం జరిగింది. అలాగే ఈ ఫైనల్ కీకి సంబంధించినటువంటి మరొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఫైనల్ కీ అనేది ఇదే చివరిది. దీనికి సంబంధించినటువంటి ఎటువంటి అబ్జెక్షన్స్‌ని తర్వాత స్వీకరించడం జరగదు. సో, దీన్ని బట్టి ఏం జరుగుతుంది? ఏమర్థమవుతుందంటే ఇందులో వచ్చినటువంటి కీ ఏదైతే ఉందో ఇదే చివరిది, ఫైనల్‌ది. దీనికి సంబంధించినటువంటి ఎటువంటి మార్పులు, చేర్పులు ఉండవు. అలాగే కొంతమందికి ఏమైందంటే సో, కొంతమంది ఎలా చెక్ చేస్తున్నారంటే క్యాండిడేట్ లాగిన్ ద్వారా వెళ్ళి చెక్ చేస్తున్నారు. అలా చేయడం సరికాదు. అక్కడ ఎటువంటి ఇన్ఫర్మేషన్ కానీ లేదంటే ఎటువంటి ఆప్షన్ కానీ లేదు ఫైనల్ కీని చెక్ చేసుకోవడానికి. జస్ట్ వెబ్‌సైట్‌లోనే మనకు స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఫైనల్ కీ అనేది ఆప్షన్ మీకు కనబడుతుంది. సో, దాని ద్వారా మనము ఇక్కడ కనబడుతుంది కదా! సో, దీని ద్వారా మనము చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది డిఎస్సి 2005కి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫర్మేషను. దీనికి సంబంధించిన మరింత సమాచారం వచ్చినట్లయితే మళ్ళీ తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.